నమస్కారం. మాఘమాసంలో వచ్చే పూర్ణిమని మాఘ పూర్ణిమ అంటారు. మాఘ పూర్ణిమ రోజు ఏం చేయాలి, అది ఎప్పుడు వస్తుంది, ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది అనే విశేషాలు మన ఆర్ఎంకే టీవీలో తెలుసుకుందాం. హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. మాఘ పూర్ణిమ రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం. దీనివల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి పూర్ణిమ తిథి ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న మాఘ పూర్ణిమను జరుపుకుంటున్నారు. మాఘ పూర్ణిమ అభిజిత్ ముహూర్తం 24వ తేదీ మధ్యాహ్నం 12:12 నుండి 12:57 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నానం, దానం, పూజ పాటు జపతపాలకు కూడా చాలా శుభప్రదం. మాఘ పూర్ణిమ రోజు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వస్తారట. ఆ రోజు వారు గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారట. అలా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు నది లేదా సముద్ర స్నానం చేయడంతో పాటు అదే రోజు దానం కూడా చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయట. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. తరువాత సూర్యభగవానుడికి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయట. పేదలకు అన్నదానం చేయడం చాలా శుభప్రదం. మాఘ పూర్ణిమ విశిష్టత తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.